మేము 8 సంవత్సరాల నుంచి భూదాన కాలనీలో ఉంటున్నాము. కానీ మాకు కరెంటు కానీ రోడ్లు కానీ ఎట్లాంటి అవసరత అనేది ఏది జరగలేదు. మాకు ఇప్పుడు గవర్నమెంట్ మేము అర్హులు అనేటోళ్ళకు ముందుకొచ్చి మాకు ఇళ్ళ స్థలాలు ఇస్తుంది. మాకు చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే మేము నిరుపేదలమని మాకు తెలుసు కాబట్టి సార్ వాళ్ళు మాకు ఇచ్చారు. మాకు ఎంత ఇబ్బందులు పడ్డామో ఈ 8 సంవత్సరాల్లో నరకం అంటే అక్కడే ఉంటుంది అనిపించింది. మాకు 8 సంవత్సరాలు వచ్చినో ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించింది, మాకు ఒక గుర్తింపు తెచ్చింది అనుకుంటాను. చాలా వరకు నీళ్లు కరెంటు ఇవన్నీ లేకపోయేసరికి చాలా ఇబ్బందులు పడ్డాం ఆడవాళ్ళం అందరూ. కరెంటు లేకుండా ఉండాలంటే 9 సంవత్సరాల నుంచి అది కూడా పెద్ద నరకం. ఈ మధ్యలో మాటలు విని జనాలు ఇట్లా మాయబుచ్చి చేయడం మోసం చేసిన వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఖచ్చితంగా వేయాలని కోరుకుంటున్నాం. ఎక్కడ జరగకూడదు ఇంత అన్యాయం, అది కూడా గుర్తించాలి. అధికారులు చేసినందుకు మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. మాలాంటి వాళ్ళని గుర్తించారు. 8 సంవత్సరాల నుంచి ఉండి కష్టపడి 7 లక్షలు పెట్టి కట్టానండి నేను ఇల్లు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇట్లా మమ్మల్ని గుర్తించినందుకు చాలా సంతోషం. ఇన్ని రోజులు మాకు పడ్డ కష్టానికి మామూలుగా మంత్రులు కానీ సీఎం సార్ కానీ అందరూ మమ్మల్ని గుర్తించి మాకు పట్టాలు ఇస్తున్నందుకు, ఇల్లు కట్టిస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. మీకు చాలా రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ. మా కష్టాన్ని గుర్తించి మా పేదరికాన్ని గుర్తించి మీరు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. అలాగే మా కష్టాన్ని వృధా చేయకుండా మాకు ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేసినందుకు మీకు పాదాభివందనాలు. మాకు ఇంత తొందరగా మేము పట్టాలు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు మా పేదరికాన్ని గుర్తించి ఇంత తొందరగా మా పేదలందరినీ మీ పిల్లలుగా భావించి మమ్మల్ని ఆదరించి మాకు ఈ పట్టాలు ఇస్తున్నందుకు శిరసు వంచి మీకు నమస్కరిస్తున్నాను.